పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు 2 రోజులే మిగిలి ఉంది. దాదాపు అన్ని రోజులు వాయిదాలతో సభ నడవగా మంగళవారం కేంద్రం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపడానికి నిర్ణయించింది. సభలో ఎన్డీఏకి ఈ బిల్లును ఆమోదించుకునే బలం ఉన్నా కేంద్రం వెనక్కి తగ్గడానికి కారణమేంటి? ఏదైనా వ్యూహం ఉందా? ఈ సమావేశాల్లో డీలిమిటేషన్ లేనట్లే. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ బిల్ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి. వర్షాకాల సమావేశాల చివరి రోజుల్లో ట్విస్ట్. వర్షాకాల సమావేశాల్లో అంతా విపక్షాల రగడ, మెట్టు దిగని ప్రభుత్వంలానే సన్నివేశాలు కనిపించాయి. జులైలో ప్రారంభమైన సమావేశాలు చివరికి వచ్చేసరికి తాము అనుకున్న బిల్లులు మినహా పెండింగ్ బిల్లులు మాత్రమే ఎన్డీఏ గట్టెక్కించగలిగింది. ముఖ్యంగా డీలిమిటేషన్ పై ప్రయత్నాలు మాత్రం అలానే ఉండగా, చందా చోరీ, విద్యార్థులపై లాఠీ చార్జ్ అంశాలపై ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. మంగళవారం కూడా అదే సీన్ కనిపించింది. ఈ లోపున ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో ఈ బిల్లులో ఏముందనే ఆసక్తి వ్యక్తమవుతుంది. నిజానికి ఈ బిల్లు మార్చి 25నే పార్లమెంట్ ముందుకొచ్చింది. అయితే దీన్ని మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. ఎన్సీపీ, డీఎంకే కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నాయి. విదేశీ నిధులను స్వీకరించే సంస్థలు, ఎన్జీఓల లైసెన్సులు రద్దయినప్పుడు వాటి ఆస్తులను నియంత్రించడానికి ఒక ప్రత్యేక డిజిగ్నేటెడ్ అథారిటీని ఏర్పాటు చేయాలని ఇది ప్రతిపాదిస్తుంది. ఈ క్రమంలోనే కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎఫ్సీఆర్ఏ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపుతామని చెప్పింది. దీంతో పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి అవసరమైన సంఖ్యాబలం కోసం ఎన్డీఏ కాస్త వెనక్కి తగ్గినట్లయింది. ప్రాంతీయ పార్టీల సహకారం కూడగట్టడం కోసం ఎన్డీఏ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్ పడకూడదనే బీజేపీ అగ్రనాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.